శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది. ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. కనుక ఎవరైతే ఈ బెల్లంతో ఈ పరిహారం చేస్తారో వారికి ఉన్న ఎలాంటి సమస్యలైనా అన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం మీ స్వంతం అవుతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన రోజు. అందులోనూ లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు గనక ఇలా బెల్లంతో ఇలా చేయటం వల్ల మీకు ఎలాంటి సమస్యలు, దరిద్రాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు ఇలా ఏవున్నా అన్ని సమస్యలు తీరిపోతాయి. కోట్ల అప్పున్నా మీకు ఇది చేయటం వల్ల అన్నీ తీరిపోతాయి. మీరే అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. కనుక చాలామంది రకరకాల సమస్యలతో చితిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున కనుక బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి. అదృష్టం, ఐశ్వర్యం మీ స్వంతం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు రాజయోగం ఏర్పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరుగు అనేదే ఉండదు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏకాదశి రావటం కూడా ఎంతో విశేషం. శ్రావణ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వరలక్ష్మీదేవిని ఆచరించడానికి ఏ నియమనిష్టలు, నియమాలు మొదలు అవసరం లేదు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపకటాక్షాలు కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు. అన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. మరి ఆ విశిష్టమైన అనే అర్థం కూడా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం హిందూ ఆచారం వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ఆచారం ఈ పండుగ విశేషమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు, పూజిస్తారు. మహిళలు పూజ చేసిన, వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలని ఆశతో చేస్తూ ఉంటారు. ఆడవారికి ఏం భర్త, పిల్లలు, ప్రపంచం భర్త, పిల్లల కోసం ఎంతో కఠినమైన వ్రతాలు అయినా సరే చేస్తూ ఉంటారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు మర్చిపోకుండా బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి. ఇక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీకు ఎలాంటి కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. వరాలను ప్రసాదించే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఆ వరలక్ష్మి వ్రతం రోజున బెల్లంతో ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజున శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన ఈ తిథి రోజు ఖచ్చితంగా బెల్లంతో ఈ పరిహారం చేయండి. బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది. బెల్లాన్ని బంగారంగా కూడా మనం పిలుస్తూ ఉంటాము. బెల్లం అంటే లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకు ఇష్టం. లక్ష్మీదేవికి కూడా బెల్లంతో చేసిన ఏ తీపి పదార్థాలు అయినా సరే చాలా ఇష్టపడుతుంది. బెల్లంలో ఆరోగ్య గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. రక్తహీనతో బాధపడుతున్న వారు, ఇలాంటి ఐరన్ లోపాలతో బాధపడుతున్న వారందరూ కూడా, అనారోగ్య బారిన పడిన వారు బెల్లాన్ని ప్రతిరోజు ఒక ముక్కని తింటే అనారోగ్య సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. శరీరంలో ఐరన్ శాతం అధికంగా పెరిగి బలంగా తయారవుతారు. అలా కాకుండా రోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న బెల్లం ముక్కను అందరూ అన్నం తిన్న తర్వాత తినాలి. అన్నం అనేది ఇలా తినడం వల్ల మీ అన్నం అనేది కరెక్ట్ జీర్ణం అవుతుంది. చాలామంది చిన్న పిల్లలకు తినిపిస్తే జలుబు తగులుతుంది అనుకుంటారు. కానీ బెల్లానికి అలాంటి ఏమీ ఉండవు. ఎంత తిన్నా ఏ జలుబు, దగ్గు అనేవి రావు. అందుకు ఈ బెల్లాన్ని ఎవరైనా తినవచ్చు.
బెల్లం అనేది ఆరోగ్య గుణాలతో కలిగి ఉంటుంది. ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది. ప్రతి శుభకార్యంలో కూడా బెల్లం తప్పకుండా ఉంటుంది. తీపి పదార్థాల్లో బెల్లం ఆరోగ్యకరమైనటువంటి అందులోనూ శుభకార్యాలకు ఉపయోగపడేది. కనుక బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. బెల్లం అనేది మానవ శరీరానికి ఉపయోగపడుతుంది. మనకున్న రకరకాల కష్టాలను కూడా తొలగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మన శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. బెల్లం వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు పాటు ఎన్నో రకాల ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది. ఈ బెల్లంతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక మనం శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కనుక ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే ఈ బెల్లంతో ఈ పరిహారం చేస్తారో వారికి ఎలాంటి అప్పులు కానీ కష్టాలు కానీ రకరకాల సమస్యలు కానీ చెప్పుకొని బాధలు కూడా చాలామందికి ఉంటాయి. ఇలాంటి ఏ సమస్య అయినా చిన్నదైనా పెద్దదైనా ఇలాంటి ఏ సమస్యలైనా అన్ని సమస్యలు మీకు తీరిపోతాయి. ఇక మీకు అదృష్టం కలుగుతుంది. మీకు ఇక తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు. కనుక ఈ వరలక్ష్మి వ్రతం రోజున శుక్రవారం రోజున బెల్లంతో ఈ పరిహారం చెయ్యండి. ఇక శుక్రవారం రోజున వేకువజామునే లేచి ఇల్లుని వాకిలిని శుద్ధి చేసుకొని అలాగే మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని తలంటు స్నానం ఆచరించిన తర్వాత అలాగే అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పరిహారం చేయండి. అయితే మీరు ఇలా పూజించినాక అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కను అంటే ఈ సైజులో చిన్న ముక్క కనిపిస్తుంది కదా, ఆ ముక్క సైజులో బెల్లాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి. రూపాయి నాణ్యం ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకొని ఆ బెల్లానికి అతికించండి. ఇలా బెల్లానికి అతికించిన తర్వాత మీ చేతిలో పట్టుకొని ఆ బెల్లం అలాగే రూపాయి నాణాన్ని పట్టుకొని మీ మనసులున్న ఏ కోరికైనా తీర్చమని ఆ అమ్మవారిని వేడుకోండి. ఎవరైతే ఇలా శుక్రవారం రోజున బెల్లానికి రూపాయి నాణాన్ని అతికించి కొంచెం పసుపు కుంకుమలు వేసి అమ్మవారి ఫోటో ముందు ఉంచి కొన్ని అక్షంతలు అలాగే ఒక ఎరుపు రంగు పుష్పాన్ని పెట్టి నమస్కరించుకొని మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా అప్పులు ఉన్నా సమస్యలు ఉన్నా రకరకాల ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోయి మాకు అదృష్టం కలగాలి అని అమ్మవారిని వేడుకోండి. ఇలా చిన్న బెల్లంతో ఈ పరిహారం చేయండి. అదృష్టం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక మీకు జీవితంలో తిరుగు అనేదే ఉండదు. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇల్లు విడవదు. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇలా దరిద్రమైన బాధలు దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి.